హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు బీఎస్ఎన్ఎల్ చరిత్రలోనే బెస్ట్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఫ్రెండ్స్, ఒకసారి డీటెయిల్స్ గనుక చూసినట్టయితే ఫస్ట్‌గా కంపెనీ నేమ్ వచ్చేసి భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ నుండి అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, పోస్ట్ నేమ్ వచ్చేసి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫ్రెండ్స్ ఇదైతే పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించి అయితే రిలీజ్ కావడం జరిగింది. ఫ్రెండ్స్, మొత్తం 120 వేకెన్సీస్ అయితే కేటాయించారు. ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ వచ్చేసి 21-30 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. అది కూడా ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థుల కోసమే అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, మంత్లీ సాలరీ వచ్చేసి 24,900 నుండి 50,500 వరకు కేటాయించడం జరిగింది. అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి జనవరి 5, 2026 నాడు స్టార్ట్ అయింది. డెడ్‌లైన్ వచ్చేసి మార్చ్ 7 వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు. అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఆన్‌లైన్‌లోనే చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్‌సైట్ వచ్చేసి వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ వచ్చేసి external-exam.bsnl.co.inలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, పోస్ట్ డీటెయిల్స్ చూసినట్టయితే సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఫ్రెండ్స్ ఇదైతే మొత్తం 120 వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు గనక మన ఛానెల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్‌పై కూడా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసినట్టయితే సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ టెలికామ్‌లో చూసినట్టయితే బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ డిగ్రీ ఆర్ ఇంజినీరింగ్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలని మెన్షన్ చేశారు. విత్ 60% ఆఫ్ మార్క్స్ అయితే కలిగి ఉండాలి అని మెన్షన్ చేశారు. అది కూడా రెగ్యులర్‌లో చేసిన అభ్యర్థుల కోసమే అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ లేకుంటే ఎలక్ట్రానిక్స్‌లో, కంప్యూటర్ సైన్స్‌లో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో, టెక్నికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో చేసిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు. డిగ్రీలో ఈ కోర్సెస్‌లో చేసిన అభ్యర్థులు మినిమమ్ 60% మార్క్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ చూసినట్టయితే ఫైనాన్స్‌లో చార్టర్డ్ అకౌంట్స్ చేసి ఉండాలని మెన్షన్ చేశారు. సీఏ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. లేకుంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ సీఎంఏ చేసిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, మంత్లీ సాలరీ చూసినట్టయితే పే స్కేల్ వచ్చేసి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీకి 24,900 నుండి 50,500 వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 21 ఇయర్స్ దాటిన అభ్యర్థులు మరియు 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు అయితే అప్లికేబుల్ అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఏజ్ రిలాక్సేషన్స్ చూసినట్టయితే ఓబీసీ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, సీఎల్ వాళ్ళకి 30 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ, ఎన్సీఎల్‌లో చూసినట్టయితే 30+3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 30+5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. పీడబ్ల్యూబీడీలో చూసినట్టయితే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, సీఎల్‌లో చూసినట్టయితే 10 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఓబీసీ, ఎన్సీఎల్‌లో చూసినట్టయితే 13 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి చూసినట్టయితే 15 ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫీస్ చూసినట్టయితే చాలా కేటాయించారు. ఫ్రెండ్స్, 2,500 వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఓబీసీ, ఓసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వచ్చేసి 1250 వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారు కదా! వాళ్ళకు అయితే 1250 ఫ్రెండ్స్. ఓబీసీ, ఓసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 2500 వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఆన్‌లైన్‌లోనే చేసుకోవాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. సెలక్షన్ ప్రొసీడ్యూర్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ అదైతే ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఆ తర్వాత మీకు అయితే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఆ స్కోర్ బేస్ ద్వారా మీకు అయితే జాబ్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, అప్లికేషన్ అయితే ఆన్‌లైన్‌లోనే బీఎస్ఎన్ఎల్ పోర్టల్‌లోనే చేసుకోవాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ డేట్స్ చూసారు కదా! ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ టైమింగ్, డేట్ అండ్ టైమ్ చూసినట్టయితే స్టార్ట్ డేట్ వచ్చేసి 5/2/2026 నాడు అయితే స్టార్ట్ అవుతుంది అని మెన్షన్ చేశారు. రిజిస్ట్రేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 7థ్ మార్చ్ 2026 నాడు అయితే క్లోజ్ అవుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఆలోపు అయితే మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. ఎందుకంటే బీఎస్ఎన్ఎల్ చరిత్రలోనే ఇలాంటి నోటిఫికేషన్ ఎప్పుడు రాలేదు. పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించి అయితే నోటిఫికేషన్‌ని రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులైతే తప్పకుండా అప్లై చేసుకోండి. మినిమమ్ ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు 21 సంవత్సరాలు దాటిన తర్వాత అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, మంత్లీ సాలరీ కూడా చాలా బేసిక్, పే స్కేల్ వచ్చేసి చాలా బాగుంది. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులైతే తప్పకుండా అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ మరిన్ని ఇలాంటి అప్డేట్స్ డైలీ రావాలి అంటే మన ఛానెల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.